జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ కరడుగట్టిన నేరస్తుడితో పాటు 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 12 లక్షల విలువైన 8 తులాల బంగారం, 3.50 లక్షల విలువైన 1475 గ్రాముల వెండి, 3 మోటార్ సైకిళ్లు, 15,000 నగదుతో కలిపి మొత్తం 15.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ భీమ్ శర్మ తెలిపారు. జనగామ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రజలు ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు. ముందు ఉన్న ఈ ముసుగున్న తీసుకున్న వ్యక్తి పేరు పంపా విజయ్. ఇతను చిన్నతనం నుంచే రకరకాల దొంగతనాలకు అలవాటుపడి మొదటగా ఎత్తుకుపోవటం, తర్వాత తాళం వేసుకులను పగలగొట్టి దాంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకొని పోవటం, ఒక చోట కాకుండా భూపాలపల్లి, వరంగల్, లింగల్గన్పూర్, జనగాం చోట్ల ఇప్పటికే 40 కేసులు ఈయన మీద ఉన్నాయి. ఈ సందర్భంలో ఉద్యోగుల కిందట పోయిన శనివారం నాడు బచ్చన్నపేట పట్టణంలో గొంతుల నిర్మలమ్మ అనే ఆమె, భర్త సోమలింగం, 2 వైశ్యాస్, భార్య భర్తలు ఆ సోమలింగం గారికి ఆపరేషన్ గురించి హైదరాబాద్కి వెళ్ళారు. 10 రోజుల కిందట తాళం వేసి వెళ్ళిపోయారు. దీన్ని అదుపుగా చూసుకొని ఈయన స్నేహితులు మరో 2 ఉన్నారు. వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి వాళ్ళని ఇప్పుడు తెలియకపోతున్నాం. కలిసి లోపల తాళం మొదలుపెట్టి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి నగలు వినిపించే డిస్ప్లేలో ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోయినారు. తర్వాత మా సైబర్ టీం మరియు న్యూస్ టీం ఎస్ఐ రాజ్కుమార్ గారు, సల్మాన్ గారు, శ్రీకాంత్ ఎస్ఐ గారు, సత్యానంద్ సిఐ గారు, మిగతా టీం అంతా మెంబర్స్ అందరూ కలిసి ఇతనికి ఆధారాన్ని సేకరించి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఈ నగలు సుమారు 12 లక్షల విలువైన నగలను, కొంత డబ్బును, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని